నమస్తే అన్న. ఏం పేరు నమస్కారం. మీ పేరు? అనిల్ కుమార్ అండి. అనిల్ కుమార్. ఇక్కడే అంబర్పేట అండి. అంబర్పేట్ ఏం పటేల్. చేస్తుంటారు మీరు? నేను బిజినెస్ ఉందండి నాకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్. ఫాస్ట్ ఫుడ్ సెంటర్. అనిల్ కుమార్ గారు, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. నేను కొన్ని పొలిటికల్ క్వశ్చన్స్ అడుగుతాను. అంటే ఏంటి సార్, మనకు ఉన్నప్పుడు ఈ 17 స్థానాల్లో మరి బీజేపీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటుంది, అదేవిధంగా బీఆర్ఎస్ ఎన్ని కైవసం చేసుకుంటుంది, కాంగ్రెస్ ఎన్ని కైవసం చేసుకుంటుంది, దేశంలో మరి ఈసారి మళ్ళీ మోడీ ప్రభంజనం అంటున్నారు, ఎలా ఉండబోతుంది మీ అభిప్రాయం? రాష్ట్రానికి వచ్చేసరికి ఈసారి బీజేపీకి ఎటు పోను ఒక 12 స్థానాల వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఉన్నాయా? అందులో కంపల్సరీగా ఈ సికింద్రాబాద్ కానీ ఇప్పుడున్న పాత ఎంపీలతో అడిషనల్గా ఈ సంవత్సరం ఏదైతే కొన్ని కార్యక్రమాలు సెంట్రల్లో జరిగాయో దాన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు 12 స్థానాల వరకు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. బీఆర్ఎస్ గ్రాఫ్ అనేది చాలా మటుకు తగ్గిపోతుంది. ఎందుకంటే పార్టీలో ఇప్పుడు ఉన్న లోకల్ లీడర్స్ కూడా అందరూ జంప్ కావడం కానీ, ఎలాగైతే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఎలాగైతే వచ్చిందో బీజేపీకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ కూడా కొద్దిగా ఇంచుమించు 17 స్థానాల్లో ఇంచుమించుగా ఇద్దరు పోటాపోటీగా ఉంటారు. బీఆర్ఎస్ గ్రాఫ్ అనేది చాలా మటుకు తగ్గిపోతుంది. ఓకే. కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుందండి? కాంగ్రెస్ కూడా మాది పవర్లో ఉంది కనుక రాజకీయ ఇప్పుడు ఉన్న లోకల్ క్యాడర్ కానీ మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ సర్కిల్ కానీ మొత్తం కాంగ్రెస్లో జాయిన్ అవుతుంది కనుక వాళ్ళ గ్రాఫ్ కూడా కొద్దిగా బాగానే పెరుగుతుంది కొద్దిగా. ఓకే. సో ఇప్పుడు మీది సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ అంటే పార్లమెంట్ నియోజకవర్గంలో వస్తుంది. మీ ఎంపీకి ఆల్రెడీ ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సో ఏంటి సార్, ఎలా ఉండబోతుంది మరి? ఎందుకంటే ఈసారి కిషన్ రెడ్డి గారి సీట్ ఇక్కడ రావడం జరిగింది. కాంగ్రెస్ నుంచి దానం నాగేంద్ర గారు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి జంప్ అయ్యి మళ్ళీ దీంట్లోకి వచ్చాడు. ఇప్పుడు ఆయనకు ఇక సీట్ గ్యారంటీ ఇచ్చారు ఇక్కడ. అదేవిధంగా కాంగ్రెస్ మన బీఆర్ఎస్ నుంచి పద్మారావు పేరు వినపడుతుంది. ఎలా ఉండబోతుంది ముగ్గురు మధ్య ఫైట్? ముగ్గురు మధ్యలో ఫైట్ పరంగా చూసేసరికి సికింద్రాబాద్ ఎట్టుబోను ముందు నుంచి బీజేపీకి కంచుకోటగా ఉంది కనుక బీజేపీ తప్పకుండా ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. దానికి తోడు కిషన్ రెడ్డి గారు కూడా ఇక్కడ లోకల్లో కానీ ఏవైతే కార్యక్రమాలు చేస్తారో ఓకే. ప్రతి ఇంటికి తన పేరు అనేది నోటు మీద ఉండిపోతుంది. ప్లస్ ఎగ్జాంపుల్ మన గోశాలకే తీసుకున్నాం అనుకోండి, ఓకే. సంజీవిని పశు కేంద్రం నుంచి మనకు ప్రతి సంవత్సరం అంటే మనకు మంత్లీ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తన నుంచి వాళ్ళ ఫౌండేషన్ నుంచి మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇక్కడ వచ్చి మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ప్రతిదీ చేపిస్తుంటారు. ఓకే. ఈ గోశాల గోవులకు కూడా ప్రతి మనిషికి కూడా ప్రతి ఒక్కరికి టైప్లో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండడం కానీ ప్రతి మనిషితోటి కలిసి ఉండడం కానీ ఓకే. అట్లా ఉండేసరికి ప్రతిదీ బాగుంటుంది. ఈ సంరక్షణ అంతా కూడా ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. కొద్దిగా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది, వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఓకే. ఇంకేంటంటే ఆయన చేసిన డెవలప్మెంట్స్ ఏంటి ఇక్కడ? ఇక్కడ లోకల్లో మెయిన్ ఎడ్యుకేషన్ పరంగా వచ్చేసి మెయిన్ పిల్లలకు చదువు ఉండాలి. అందరికీ చదువుకుంటే పిల్లలు కంపల్సరీగా ఎటు వాళ్ళంతా వాళ్ళే నిలబడతారని చెప్పేసి లకోటియా స్కూల్ తన పేరే పెట్టి అంటే తన ఆధ్వర్యంలో నిర్మించింది. అది ఓకే. అందరూ లకోటియా స్కూల్ అనకుండా కిషన్ రెడ్డి స్కూల్ అని పిలుస్తారు ఇక్కడ సైడ్. ఓకే. అది కానీ చిన్న చిన్న పార్కులు కానీ లేకపోతే రోడ్డు వ్యవస్థ కానీ వాటర్ వ్యవస్థ కానీ కరెంట్ వ్యవస్థ కానీ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ ఉన్నాయి. ఆయన ఉన్న టైంలో ఎక్కువ రాజకీయాలనే చూపించకపోతుండే, ఆపోజిట్ ఉన్నగా ఎవరున్నా కూడా అందరు మన వాళ్ళు అన్నట్టు ఉంటుండే. కానీ ఇప్పుడున్న రాజకీయాలలో మనది అన్నట్టు నడుస్తుంది. ఆయన క్యాడర్ ఏదైతే ఉందో ఎంత జంప్ అయినా కానీ ఓటు పరంగా వచ్చేసరికి సెంట్రల్లో ఉన్న మోడీ ఫేస్ వాల్యూతోని ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి వాల్యూతోని బీజేపీకి చాలా ఓట్లు పడతాయి ఇక్కడ సైడ్. 12 సీట్లు తెలంగాణ 10 నుంచి 12 సీట్లు కంపల్సరీ. దేశంలో 400 సీట్ల పైనే అంటున్నారు. ఎలా ఉండబోతుంది అక్కడ? దేశ రాజకీయాలకు వచ్చేసరికి ఎటుపోను మోడీ ఏదైతే చేస్తున్నారో ఒకప్పుడు భారతదేశం వచ్చేసి 28 స్థానాల్లో ఉండే, ఇప్పుడు మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు వరల్డ్ వైజ్ లా కూడా ఇప్పుడు ప్రధాని మోడీ గారిని ప్రెసిడెంట్ చేశారు. సో ఆ రకంగా చూస్తే ఎక్కడనో ఉన్న దేశాన్ని ఎక్కడనో తీసుకెళ్లాడు. సో మోడీ ఫేస్ వాల్యూతోని ఆటోమేటిక్గా అది ఎవరైనా ఇంటి నెంబర్ 1 అనేసరికి కంపల్సరీ వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఆ రకంగా మోడీ గారిది కూడా వీళ్ళు అనుకుంటున్నారు 400, కానీ 400 నుంచి 420 వరకు వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. పెరుగుతాయి తప్ప తగ్గే ఛాన్స్ లేదు. మరి ఇక్కడ కాంగ్రెస్ కూడా ఈసారి ఇండియా కూటమితోటి వస్తుంది కదా, ఎట్లా ఉండబోతుంది? ఉన్న కూటమిలో ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఎగ్జాంపుల్ మొన్నటి వరకు కేసీఆర్ గారు చేశారు, వాళ్ళ దాంట్లో వాళ్ళ ఫ్యామిలీలో ఒకరు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు కేజ్రీవాల్ గారు మెయిన్ మెంబర్ ఉండే, అందులో సీఎం ఉండే, తను కూడా అరెస్ట్ అయ్యారు. ఇంకా ఉన్న వాళ్ళు కూడా మమతా బెనర్జీ గారు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి సైడ్ అయిపోయారు. చెన్నై నుంచి వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక రకంగా వెళ్ళిపోతున్నారు. సో అంతా పట్టు అనేది లేదు. ఎప్పుడైనా ఒకరు ఇండివిజువల్గా ఉంటే వాళ్ళ నాయకత్వంలో వాళ్ళంతా వాళ్ళు డిసైడ్ చేసుకోవడం, వాళ్ళంతా నిర్ణయాలు వాళ్ళే. ఈ గుంపులో పోయిందాం అనేసరికి ఏ నిర్ణయం ఒక్కొక్కరిది ఒక్కొక్క వే అయ్యేసరికి అది ఎటు కాకుండా అయిపోతుంది రాజకీయం పరంగా. సో మోడీ గారు ఘన విజయం సాధిస్తారంటారు? తప్పకుండా. ఇక్కడ లోకల్ ఫైట్ ఎట్లా ఉంటుందండి? టఫ్ ఉంటుందా లేకపోతే ఈజీగానే? అంత దానం నాగేందర్ కానీ ఓన్లీ ఖైరతాబాద్ సనత్ నగర్ వరకే గుర్తుపడతారు. కానీ ఇక్కడ వరకు అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో నాకు తెలిసి 7, 8 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ స్థానాల్లో నాకు తెలిసి 2 అసెంబ్లీ స్థానాల్లోని వాళ్ళు గుర్తుపడతారు. సో దాని తప్ప మిగతా
మిగతా స్థానాల్లో ఉన్న దాంట్లో లేదు కనుక. కానీ సెంట్రల్కి వచ్చేసరికి ఎటువను మనిషిలో లోకల్ ఫీలింగ్ వచ్చేసరికి స్టేట్ అనేసరికి ఇక్కడ తెలంగాణ లేకపోతే కాంగ్రెస్ అక్కడ వరకు వస్తుంది, కానీ సెంట్రల్ అనేసరికి మోడీ అనే ఒక అది ఉంటుంది. చాలా వరకు అదే ఫీలింగ్ ఉంటుంది. దానికి తోడు ఈసారి అయిన రామ మందిర నిర్మాణం కానీ లేకపోతే సిఏఏ కానీ కొన్ని చట్టాలు ఏవైతే ఉన్నాయో దాంతో ఇంకెక్కువ గ్రాఫ్ పెరుగుతుంది కానీ తగ్గేది అనేది లేదు. ఓకే. సో చాలా అద్భుతంగా మాట్లాడారు. నిజంగానే మరి అనుకున్నది అంటే ఈసారి హ్యాట్రిక్ పీఎంగా మనం చూడొచ్చు మోడీని. తప్పకుండా చూడొచ్చు. ఉన్న ఎన్ని- రోజులు మోడీని పీఎంగా చూడొచ్చు. ఓకే. సో మరి ఇక్కడ కిషన్ రెడ్డి గారిని మళ్ళీ తప్పకుండా మంత్రిగా? గెలుస్తారండి. తప్పకుండా గెలుస్తారు. తప్పకుండా మంత్రి పదవి అనేది తనకు ఉంటుంది. ఓకే. రాష్ట్ర పరంగా కంపల్సరీ సీనియర్ నాయకులు ప్లస్ ఉన్న వ్యక్తిత్వ పరంగా మనిషి ఏదైతే నీట్గా ఉంటారో, అవును. అంటే సార్ది కిషన్ రెడ్డి సార్ది ఎట్లుంటుందంటే అంటే వ్యక్తిగతంగా కదా? వ్యక్తిగతంగా ఏదైతే వైట్ పేపర్ ఉంటుందో దాని మీద ఒక మచ్చ ఉండకుండా అనే క్యారెక్టర్ కిషన్ రెడ్డి సార్ది. ఓకే. అట్లా ఉండేసరికి ఏమైపోతుందంటే కంపల్సరీ ఇప్పుడు సెంట్రల్లో కూడా చూసిన వాళ్ళు మినిస్ట్రీ ఉట్టిగానే ఇయ్యరు. ఎందుకంటే తన క్యారెక్టర్ పరంగా తను ఎట్లాంటి వ్యక్తి అవన్నీ చూసిస్తారు. ఆ పరంగా చూసి సార్కి కంపల్సరీ ఇంకా పెద్ద పదవి వస్తుంది కానీ తక్కువ పదవి అనేది ఏమి ఉండదు. థ్యాంక్ యూ సో మచ్.